నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవటంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురించిన నాయకుడు దేశంలో మరెవరూ ఉండరని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు విజయవాడలోని ఊర్మిళా నగర్లో వరద బాధితులను ఆయన నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. విజయవాడలోని ఊర్మిళా నగర్లో వరద బాధితులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కలిసి 8,000 నిత్యావసర కిట్లను విజయవాడకు తీసుకువచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులతో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లను మంత్రి టీజీ భరత్ అందజేశారు. వరద బాధితుల వద్దకు వెళ్లి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కలిసి 80 లక్షలు విలువ చేసే 8,000 కిట్లను తయారు చేయించామన్నారు. ప్రతి కిట్టులో 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఉప్మా రవ్వ, కిలో గోధుమ పిండి, కిలో నూనె, సర్ఫ్ ప్యాకెట్, సబ్బు, జీలకర్ర, ఆవాలు, చింతపండు ఉంటాయని తెలిపారు. విజయవాడలో వరదలు రావటం ఎంతో బాధాకరమని మంత్రి టీజీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఎలా రక్షించాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఆయనకున్న అనుభవం వల్ల వరదల నుండి ప్రజలను త్వరగా బయటకు తీసుకొచ్చామని అన్నారు. వరదల సమయంలో కింది స్థాయి అధికారులు పనిచేస్తే చాలని ఆలోచించకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని మంత్రి టీజీ భరత్ చెప్పారు. వరదల నుండి ప్రజలను రక్షించేందుకు చంద్రబాబు నాయుడు సైనికుడిలా పనిచేశారన్నారు. ప్రజల కోసం నిద్రాహారాలు పక్కన పెట్టి పనిచేసిన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి దేశంలోని ఎక్కడా లేనన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే వేలాది మంది ప్రాణాలు పోయేవి కావన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ప్రజలందరి ఆశీస్సులు ఆయనపై ఉండాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. వైసీపీ నేతలు వరద బాధితులకు చేసిన సహాయం ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించటమే వారి పని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బివి జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి టిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, నాగేశ్వర్ యాదవ్, దుగ్గలి నాగేంద్ర, కార్పొరేటర్ పరమేష్, కర్నూలు జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈ ఫ్లడ్స్ అనేది చాలా బాధాకరం. ఎంత చేసినా, ఎంత సహాయం చేసినా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మా వంతు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి టిక్కారెడ్డి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేసు మేమంతా కలిసి దాదాపు 8,000 కిట్లు రెడీ చేయడం జరిగింది. దాదాపు అది 80 లక్షల వాల్యూ. ఇక్కడ ఈ డివిజన్కి చాలా దెబ్బతిన్నారు ఇక్కడ అని చెప్తే మా తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఈ డివిజన్కి పోయి ప్రతి ఒక్కరికి అందజేయమని చెప్పడంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు దాదాపు 5,000 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. జనరల్గా మీకు తెలుసు, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే బెస్ట్ వచ్చి ఎవరు అంటే చంద్రబాబు గారే గుర్తొస్తారు. ఎందుకంటే జనరల్గా ఎక్కడైనా ఫ్లడ్స్ వస్తే అక్కడ ఉండే మున్సిపాలిటీ వాళ్ళు వర్కర్స్నో లేదంటే కొంతమంది అధికారులను పెడతారు. బట్ హోల్ మెషినరీని ఇక్కడ పెట్టి ఎప్పటికప్పుడు అంటే మిడ్ నైట్లో రివ్యూస్, చంద్రబాబు గారే పోవడము ఫీల్డ్లోకి ఎక్కడ ఇనిండరు ఇట్లా. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారు మించిన నాయకుడు ఎవరు లేరు నాకు తెలిసి ఇండియాలో. ఇకపోతే చంద్రబాబు గారు కానీ కోవిడ్లో టైంలో కానీ సీఎంగా ఉండింటే నాకు తెలిసి 1000 కుటుంబాలు బతికేది. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. సో నేను చెప్పేది ఏమంటే స్టేట్ నుంచి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేల కాడి నుంచి ఇండస్ట్రియల్ హౌసెస్ ఎవరు చేతనైనంత వరకు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సహకారాల్లో ప్రతి ఒక్కళ్ళు అందజేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మనకి ఇట్లాంటి నాయకులు మనకు ఉండడం చాలా అదృష్టంగా భావించాలండి. లేదంటే ఇప్పుడు వరకు కూడా మనం ఎంటర్ కూడా కాలేకపోతుంటే ఒకవేళ చంద్రబాబు గారు లేకపోయింటే సీఎంగా నాకు తెలిసి ఈ ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేకపోతుంటుంది. సో నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి లీడర్ని, ఆయనకి హెల్త్ కూడా అన్నీ బాగుండాలని, అదే మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే ప్రతి ఒక్కరు ప్రజలు అందరు బ్లెస్సింగ్ ఇస్తే ఆయన ఆనందంగా ఉండొచ్చు, ఫ్యామిలీ బాగుంటారు, అందరు బాగుంటారు, ప్రజలు కూడా బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. చంద్రబాబు గారు మీరు ఎక్కడైనా అంటే
ఇంక్లూడింగ్ హౌస్ క్లీనింగ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా ఇన్నారా అసలు? అది ఎక్కడైనా ఉంటే బయట వరకు క్లీన్ చేసుకుంటారు, ఇండ్లలో క్లీన్. హౌస్ క్లీనింగ్ కూడా మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఫాలో అప్ చేసి క్లీన్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడా జరిగి ఉండదు. సో ఇట్లాంటి నాయకులు ఐ థింక్ ఎవరు కూడా ఉండరు రాష్ట్రంలో, ఇండియాలో ఎవరు కూడా ఉండరు. సో ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండి. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడం అభినందనీయమని కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఈ మేరకు ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదోనిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో కలిసి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గణేష్ శోభాయాత్రలో అందరూ కలిసి ఆనందంగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని కులాల వారు అన్ని పండుగలను కలిసి జరుపుకుంటారన్న ఎంపీ ఇక కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలోని సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్య వంటి తీవ్ర ఆలోచనలు చేసేవారిని సరైన సమయంలో గుర్తించి మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తే వారు అలాంటి ప్రయత్నాలను విరమింపచేస్తారని ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో జరిగిన ఆత్మహత్య నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో జరిగిన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యలకు ముందు కనిపించే సూచనలను వివరించారు. ఆత్మహత్య చేసుకున్నాలని అనుకునేవారు ఎప్పుడూ ఆలోచనలతో నిమగ్నమై ఉంటారని, బ్రౌజింగ్ ఆత్మహత్యల పద్ధతుల కోసం ఇంటర్నెట్లో శోధిస్తుంటారని, తీవ్ర ఆందోళన, విచారం, భయం, ప్రతికూల ఆలోచనలు మొదలైన లక్షణాలు వారిలో ఉంటాయని తెలిపారు. అలాగే తమ విలువైన వస్తువులన్నింటినీ ఇతరులకు అప్పజెప్పడం, స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు వంటి వారి నుండి తనను తాను దూరంగా ఉంచుకోవటం చేస్తారని చెప్పారు. ఇలాంటి లక్షణాలున్న వారిని బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మానసిక సమస్యలతో బాధపడేవారు తాము వాడే మందులను వాడకుండా వదిలేయటం వంటి చర్యలకు పాల్పడతారని వివరించారు. ఇలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వాళ్ల వద్దకు వెళ్ళి అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్తే వారు ఆత్మహత్య ప్రయత్నాలను విరమించుకునే అవకాశం ఉందని అన్నారు. మానసిక వైద్యులు ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటు అవసరమైన మందులను సిఫారసు చేస్తారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ముందస్తు హెచ్చరికలను గుర్తించటం ద్వారా వారి పట్ల సానుభూతి చూపటం ద్వారా స్థిరమైన మరియు మంచి మానసిక ఆరోగ్యాన్ని సాధించడానికి మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ అందరికీ ఆదర్శప్రాయమని టీడీపీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి యేసు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవటంలో ముందుంటే వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం సిగ్గుచేటన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఏసన్న, టీడీపీ నాయకులు దేవరాజు, నాగరాజు, శ్రీధర్, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో వరద బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. వరద నష్ట నివారణలో సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కీలక పాత్ర పోషించారని చెప్పారు. 74 ఏళ్ల వయసులో కూడా యువకుల మాదిరి వరద నీళ్లలో తిరుగుతూ బాధితులకు ధైర్యం చెబుతూ ఆయన పర్యటించిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. అలాగే వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించటంలో, బుడమేరు గండ్లు పూడ్చటంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద నష్ట నివారణకు ఇంత కృషి చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలకు దిగటం సిగ్గుచేటని అన్నారు. రోజుకి 22 గంటలుగా దాదాపు 22 గంటలు కష్టం చేసి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులను ఆదుకోవడం కోసం రాత్రి అనక పగులనక ఆయన ఆ వరదలో నీళ్ళలో బురదలో దిగి బాధితులకు ధైర్యం చెప్తూ వారికి ఆహారం కానీ నీళ్లు కానీ పునరావాసం కానీ వాళ్ళ ప్రాణాలకు భరోసానిస్తూ అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వరద అనంతరము అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను అక్కడ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వార్డుకి బాధ్యులుగా వేసి వారి ద్వారా పారిశుద్ధ నిర్వహణ పనులను కరెంటు కానీ వాటర్ సప్లై కానీ రోడ్లు కానీ బురదని తొలగించడం కానీ అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని శుభ్రం చేసి ఫైర్ ఇంజన్లు పెట్టి వాటర్ ట్యాంకులు పెట్టి రాష్ట్ర నలుమూల నుంచి పారిశుద్ధ కార్మికులను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన విజయవాడని వరద ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనలోని సైకోని బయటికి తీసుకొచ్చి చుట్టపు చూపు మాదిరి ఒకరోజు 10 నిమిషాలు మరో రోజు 10 నిమిషాలు ఆ వరద ప్రాంతంలో ఏదో ఒక మూలకి తిరిగిపోయి ఇవి మ్యాన్ మేడ్ వరదలు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వరదలు అని కళ్ళబోలి కబుర్లు చెప్తూ రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురి చేయాలని కుట్రలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 11 లక్షల క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం వస్తే ప్రకాశం బ్యారేజీలోకి తన అనుచరులతో కుట్ర పన్ని దాదాపు 5 పడవలను కట్టగట్టి డ్యామ్ మీదకి వదిలి ఆ ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టే విధంగా కుట్ర పన్ని తద్వారా ఆ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రాణాలు బలి కొనాలని, లక్షలాది మంది చచ్చిపోతే ఆ నింద ప్రభుత్వం మీద వేసి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని, రాష్ట్రపతి పాలన వస్తే మళ్ళీ 6 నెలల తర్వాత ఎన్నికలు వస్తే తాను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అనేటువంటి దురుద్దేశంతో కుట్రలతో కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం చేస్తున్నాడు. ఇటువంటివి ఇకపై చెల్లవని రాష్ట్ర ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, ఇలాంటి దుశ్చర్యలను మానుకోవాలని ఇతో చెబుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద మాకు అపారమైన విశ్వాసం నమ్మకం ఉంది. రాబోయే రోజులు ఈ రాష్ట్రము అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని మేము భావిస్తున్నాం. ఈ నెల 15, 16వ తేదీల్లో వినాయక నిమజ్జనం, మిలాడీ నబీ పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆ పండుగలను ప్రశాంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఈ నెల 15న వినాయక నిమజ్జనం, 16న మిలాద్ నబీ పండుగలను పురస్కరించుకుని శాంతియుత సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగరంలోని వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలు, జిల్లా స్థాయి అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా మత సామరస్యంలో ఆదర్శంగా స్ఫూర్తిగా ఉండాలన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని చెప్పారు. అందరూ సహకారం అందించాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సాంప్రదాయంగా భక్తి వాతావరణంలో వినాయక నిమజ్జనం ఉండాలన్నారు. 2000 విగ్రహాలు నిమజ్జనం కావచ్చన్నారు. 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పటిష్టం చేస్తామని చెప్పారు. అందరూ ఐకమత్యంతో మంచి భావనతో ఉండటం సంతోషకరమని అన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ మాట్లాడుతూ మనోభావాలను గౌరవించుకుంటూ సంతోషంగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖ తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల కొరకు 480 మున్సిపల్ శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. వినాయక్ ఘాట్ల వద్ద పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బార్లు, వైన్ షాపులు బంద్ చేయించాలని కోరారు. అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు జరగకుండా చూడాలని అన్నారు.
సెప్టెంబర్ 16న మిలాద్ నబీ పండుగ ఉంటుందని, వివిధ ప్రాంతాల నుండి ర్యాలీలు ఉంటాయని, మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాల ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన పౌరులుగా ఎదగాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కేశవరెడ్డి విద్యా సంస్థల జోనల్ స్పోర్ట్స్ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో కేశవరెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్పోర్ట్స్ మీట్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి ఆవిష్కరించగా, క్రీడా పతాకాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారుల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కేశవరెడ్డి విద్యా సంస్థల జోనల్ స్పోర్ట్స్ మీట్ను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో కేశవరెడ్డి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తు పొందాలని సూచించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన పౌరులుగా ఎదగాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల చిన్నతనం నుంచే క్రమశిక్షణ, అంకితభావం పెంపొంది భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని వివరించారు. కేశవరెడ్డి విద్యా సంస్థలు మొదటి నుంచి నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు తమ విద్యార్థులకు క్రీడల్లో ప్రాధాన్యత కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని వివరించారు. Same enjoyment, the same memory you should have. Be positive. The sports and games gives you physical strength, mental strength, planning, positive thinking, everything for your life. If you are physically and mentally strong, that means you can achieve anything in your life. That is the reason I want to see always. I always concentrate. In many schools, they don't have that much PETs, other activist teachers, karate master, dance masters, all these things, yoga and all these things. In our schools, we have got everybody. We feel that total education means all-round development, not only bookish knowledge. Winner and loser, they are going to get the same physical strength. Is there any difference? Loser will get more physical strength because they fight as like a do or die. So losers will be more benefited with more strength, physical strength. So enjoy the game and happily and have sportive spirit. Wish you all the best once again. All the best, my dear PETs. Enjoy along with them. కేశవరెడ్డి సార్కి నా యొక్క పాదాభివందనములు. ఎందుకంటే ఆ రోజు నాకు అక్కడ మొదలైంది. 2004లో మొదలయ్యాను. 2024లో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా ఈ రోజు ఇక్కడ మీ అందరి ముందర నిలబడ్డాను. నా యొక్క గురువు శంకర్ సార్ గారు, అప్పట్లో పాణ్యంలో శ్రీదేవి మేడం గారు ప్రిన్సిపల్, అదేవిధంగా మంజుల మేడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటరమణ కాలనీ మేడం, అందరి దగ్గర కూడా చేశాము. మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలి. చదువుతో పాటు క్రీడలతో పాటు చదువు, ఈ రెండింటినీ సమపాలలో చూసుకొని బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనండాల్. భవిష్యత్తులో కర్నూలు నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే స్థాయికి క్రీడాకారులు ఎదగాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్ పాఠశాలల హ్యాండ్బాల్ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్ పాఠశాలల హ్యాండ్బాల్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, క్రీడా సంఘాల ప్రతినిధులు చిన్న సుంకన్న, శ్రీను, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ,
దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడా పోటీలు నిరంతరం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో కర్నూలు నగరం క్రీడా రాజధానిగా ఎదుగుతుందని ఆయన తెలిపారు. కర్నూలు నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని, ఇందుకు కర్నూలులో జరిగే క్రీడా పోటీ నిదర్శనమని ఆయన వివరించారు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లో విద్యార్థుల రూపంలో తయారవుతుందని ఆయన వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల క్రమశిక్షణ, దేహదారుఢ్యం పెరగటంతో పాటు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుందని చెప్పారు. జీవితంలో కష్ట సుఖాలు రాత్రింబవళ్ళు ఎలా ఉంటాయో ఆటుపోట్లు కూడా అలాగే ఉంటాయని, క్రీడల్లో పాల్గొనటం వల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడి వాటిని ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగే తత్వం అలవడుతుందని చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన వివరించారు. అందరికీ నా క్రీడాభివందనలు. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడికి వచ్చింటే గ్రౌండ్లో ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చిన్నారులు మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. అసలు ఇది కర్నూలా లేకపోతే ఒలింపిక్ స్టేడియమా అనిపిస్తూ ఉంది. ఇంత డెవలప్మెంట్ కర్నూల్లో, ఇంత క్రీడలు జరగడము, ఇన్ని రకాల నిజంగా అన్నీ కూడా ఒక కోఆర్డినేషన్తో జరగడము చాలా సంతోషించాల్సిన విషయము. ఇంత క్రీడలు ఈ ఊర్లో జరుగుతున్నాయంటే మెయిన్ కారణం మన రామాంజనేయులు గారే. అందులో అది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనసులో పెట్టుకొని పిల్లల్ని ఈ రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచి మీరు మెరుగైన నైపుణ్యతను కనపరిచి మీకు సిద్ధంగా ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను కైవసం చేసుకోవాలని కోరుతూ మనం ఆహ్వానించిన వెంటనే వచ్చేసినటువంటి ముఖ్య అతిథుల వారికి ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ యూ. ఇక్కడ బాగా మీరు పోటీలలో మంచి కాన్సన్ట్రేషన్, మంచి క్రమశిక్షణతో రానిచ్చి దెన్ తర్వాత మీరు స్టేట్ వైడ్ కడపలో జరిగేదానికి, అట్లే అక్కడి నుంచి మళ్ళీ జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ కూడా మీరందరూ ఎంపిక కావాలా. నాటందరూ బాగా పర్ఫామ్ చేసి దానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని న్యాయవాదులు దాసట్టి శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంపు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానంలో సురేష్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో న్యాయవాదులు దాసట్టి శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర, పదవి విరమణ చేసిన జైల్ అధికారి సుదర్శన్ రావు, చిన్న సుంకన్న, సైకిల్ పోలో అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర నాయక్, వాలీబాల్ కోచ్ రవితేజ, సురేష్ పోలీస్ అకాడమీ వ్యవస్థాపకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతుందని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుండి కష్టపడే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పారు. క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి భవిష్యత్తులో పోలీసు ఉద్యోగాలకు ఎంపిక కావాలని వారు ఆకాంక్షించారు. అంటే నేను వకీల్గా ప్రాక్టీస్ చేసినంటే కొన్ని వేల కేసులు నేను స్టడీ చేసింటాను. ఆ వేల కేసుల్లో మీ పోలీసులను చూసింటాను, ఆఫీసర్లను చూసింటాను, ఎస్పీలు అందరినీ రకరకాల క్యారెక్టర్లను చూసింటాను. రాజకీయ నాయకులు కాబట్టి ఈ అబ్బాయి వెరీ గుడ్ బాయ్. కాబట్టి ఈ అబ్బాయి దగ్గర ట్రైనింగ్ అయిన ఫుల్ సక్సెస్ రేట్కు మన మంచితనము అంటే మనం చేసే సర్వీసు గుర్తుంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ ఈ స్ట్రీమ్ లైన్లోకి లాగడానికి నేనైతే సర్వీస్ ఓరియంటెడ్, కానీ ఈ టైప్ కాదు, నేను డిఫరెంట్ అనమాట. కానీ ఈ స్ట్రీమ్ లైన్లోకి లాగిన మా బాబర్ది గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుసు. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సభాముఖ్యంగా మంచి పోస్ట్ రావాలని కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ ఆయన మీద
ప్రేయర్ చేయండి ఆయన గురించి మంచి హెల్త్ కావాలని. మన జగన్నాథ గట్టు వరకు పరిగెత్తినందుకు మీ అందరినీ అభినందిస్తూ దాశెట్టి గారు టీషర్ట్లను పంపిణీ చేస్తున్నందుకు మరింత సంతోషం. వారి వెనక నడిపిస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి మిగతా అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. టైం, టచ్, టాక్, ట్రస్ట్, ఈ 4 టీలు మీ లైఫ్లో మీరు అంటే దీని గురించి విపులంగా చెప్పాలంటే టైం లేదు కాబట్టి టైం, టచ్, టాక్, ట్రస్ట్ వీటన్నిటిని మీరు అమలు చేసుకుంటే మీరు ఈ 4 టీలు ఎప్పుడైతే ఫాలో అవుతారో 5వ టీ కూడా ఉంది, మీ లైఫ్ టర్నింగ్ అయిపోతుంది. ఇదే మీరు పాటించాల్సిన సమయం. ఇచ్చే గుణం ఉండాలి. డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ఇచ్చే గుణం ఉండాలి. అటువంటి గుణం మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి ఉంది. శ్రీధర్ రెడ్డి అన్న గారు మీకే కాదు, స్టేడియంలో ప్రతి గేమ్కు ప్రతి ఈవెంట్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాడు. అతనికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు థ్యాంక్ యూ ధన్యవాదాలు. కొంచెం చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కృషిని చూసి మనం అంత ఇంత సహాయపడితే భవిష్యత్తులో ఎవరైనా వస్తారేమో అని ఒక ముందడుగు వేసాం. మా వెనకాలనే మా దాశెట్టి శ్రీనివాసులు గారు ఇది 2వసారి ఆయన స్పాన్సర్ చేసాం. లాస్ట్ కూడా హ్యాండ్బాల్ స్పాన్సర్ చేసినారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేసినారు. పైన మీరు అనుకోవచ్చు టీజీవీ అని ఎందుకు ఉంటుంది, స్పాన్సర్ పేరు కింద ఉంటుంది ఎందుకు ఉంటుంది అని. ఎందుకంటే ఆయన ఏం చేసినా టీజీ వెంకటేష్ గారి పేరు వినే చేస్తారు. ఆయన టీజీ వెంకటేష్ గారి కలవగారు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఆయన పేరు వినే చేస్తారు. సో మీరు ఇప్పుడు ఏదైతే మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఈ పోలీస్ కానీ ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ కానీ వీళ్ళన్నింటిలో మీరు డెఫినెట్గా నాకు తెలిసి ఇందాకనే అబ్బాయి సురేష్ చెప్పినాడు, మీరంతా ఈ మారథాన్ కంప్లీట్ చేస్తే కనుక అందరికీ పోస్టులు వస్తాయని. ఆల్ ద బెస్ట్ అమ్మ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఖచ్చితంగా మంచి పోస్ట్ పోవాలా, భవిష్యత్తు కావడానికి. అరోరా నగర్లో అల్లరి మూకల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానిక మహిళలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అరోరా నగర్లో అల్లరి మూకల వల్ల మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. నగరంలోని అరోరా నగర్లో అల్లరి మూకల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక మహిళలు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరోరా నగర్లో కొంతమంది యువకులు గుంపులుగా ఏర్పడి ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా వారి చర్యలు మహిళలకు ఇబ్బందికరంగా మారాయని వివరించారు. వారు చెప్పిందే చెల్లుబాటు కావాలన్న విధంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. కామెంట్ చేసుకుంటా కూర్చోవడము, మాకు వినాయక చవితి చేస్తున్నాం జరగకుండా చేయడం, మేము ఏది చేసినా జరగకుండా చేయడానికే వాళ్ళు ముందరు. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఏ ప్రాంతం అదే ఏరియా వాళ్ళే, అదే ఏరియానే. మా ఏరియా మీద మా సర్కిల్లో ఏది చేయకూడదు. వాళ్ళ గ్యాంగ్ ఉంది సార్, వాళ్ళు ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారు. గొడవలు సార్, పిల్లల మీదకి గొడవలకు వస్తున్నారు. పోయే వాళ్ళకంతా కామెంట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు తాగేసి గొడవలు చేస్తున్నారు. నా పక్క మేము ఏం చేయట్లేదు. మాది అరవనగరం చెల్లి చెట్టు. మాకి ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు ఆ పిల్లలు. అక్కడ పిల్లలు అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దు. మాకు అక్కడ ఒక షాప్ ఉందన్నమాట. మేము దేనికి వెళ్ళాలన్నా ఆ షాప్ దగ్గర నుంచే వెళ్ళాలి. కానీ ఆ షాప్ దగ్గర కూర్చుంటారు, లేడీస్ని గర్ల్స్ని అందరినీ కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ జెంట్స్ని కూడా వదలట్లేదు ఆ పిల్లలు. తాగి అక్కడే ఉంటారు. మేము మార్కెట్కి వెళ్ళాలన్నా, సీ క్యాంప్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా షాప్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచే వెళ్ళాలి. అయితే అందరూ ఆ సర్కిల్లోనే కూర్చుంటారు. వాళ్ళు వర్క్ ఏం చేయరు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.